కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైనటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్ని ప్రతిరోజు మీకు అందిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు కూడా చాలా ముఖ్యమైన అంశాలు హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇతర మనకు ఉండేటువంటి నేషనల్ మ్యాగజైన్స్లో చాలా వార్తలు కనిపించాయి. దాంట్లో ముఖ్యంగా హెడ్లైన్స్ అవసరమైనటువంటి వాటిని చూద్దాం. యుఏఈ అనౌన్సెస్ ఎగ్జిట్ ఫ్రమ్ ఒపెక్ గ్రూప్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏమవుతుందో ఈ ఒపెక్ గ్రూప్లో నుంచి తప్పుకుంటున్నాం అనేటువంటి ప్రకటన ఈరోజు మనకందరికీ కూడా హెడ్లైన్స్లో కనబడడం జరిగింది. యుఏఈ ఏం చెప్పిందంటే ట్యూస్డే అంటే ఇవాళ వెన్స్డే నిన్న ఏం చెప్పిందంటే ఇట్ విల్ లీవ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఒపెక్ అంటారు, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఒపెక్ అంటారు. ఈ ఒపెక్ గ్రూప్లో నుంచి మే ఫస్ట్ నుంచి నేను తప్పుకుంటున్నాను అనేటువంటి ఒక ప్రకటన చేసింది కాబట్టి ఈ సమూహంలో నుంచి అందుకు వార్తల్లోకి రావడం జరిగింది. సార్, వాట్ ఈస్ మీన్ బై ఒపెక్ సార్? సో ఒపెక్ అంటే తప్పుకుంటున్నారు కదా, ఒపెక్ అంటే ఏంటి అని అడిగావు. రైట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఒపెక్ అంటే ఏంటి. వాట్ ఈజ్ ఒపెక్? అసలు ఒపెక్ అంటే ఇప్పుడే చెప్పాం, ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. అంటే ఈ పెట్రోలియంని ఎగుమతి చేసేటువంటి, ఎక్స్పోర్ట్ చేసేటువంటి దేశాలు ఏమవుతున్నాయో వాటికి సంబంధించినటువంటి ఒక సంస్థ, ఆర్గనైజేషన్. మరి ఈ ఒపెక్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 1960s. 1960 అంటే దాదాపు మనకు చూస్తే ఒక 60 years పైగా. ఈ 5 కంట్రీస్ అయినటువంటి ఇరాన్, ఇరాక్, కువైట్తో పాటుగా సౌదీ అరేబియా అండ్ వెనిజులా, ఈ 5 కంట్రీస్ కలిపి 1960లో ఈ ఏవైతే మనకు పెట్రోల్ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి, ఎగుమతి చేసేటువంటి దేశాలన్నీ ఒక సమూహంగా ఏర్పడ్డాయి. దేనికి ఏర్పడ్డాయంటే టు డిఫెండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మేజర్ ఆయిల్ ఎక్స్పోర్టర్స్. సో ఎవరైతే ప్రధానంగా ఈ యొక్క పెట్రోల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాటి యొక్క ప్రయోజనాలను కాపాడుకోవడం కోసంగా ఒక యూనియన్ లాగా, ఒక ఆర్గనైజేషన్ లాగా, ఒక కార్టెల్ లాగా ఏర్పడి అవి ఏం చేశాయంటే వాటికి కావాల్సిన స్టడీ రెవెన్యూని ఆ మెంబర్స్కి అందించడానికి ఏర్పడిన సమూహమే ఒపెక్. ఆయిల్ మన ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అనే పేరుతో ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ కార్టెల్, ఈ సమూహంలో చూస్తే ఈ నంబర్ ఆఫ్ కంట్రీస్ మొదట్లో 5 ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో ఫ్లక్చుయేట్ అయినాయి. అంటే దాని తర్వాత సంవత్సరాలు గడిచే కొద్దీ కొత్త మెంబర్స్ రావడం, యాడ్ అవ్వడం జరుగుతూ వచ్చింది. సో కాబట్టి ఈ ఫౌండింగ్ మెంబర్స్ ఏమవుతున్నాయో 5, వాటితో పదనంగా అల్జీరియా చేరింది, అలాగనే మనకి ఈక్వటోరియల్ గినీ చేరింది, గాబన్ చేరింది, లిబియా చేరింది, నైజీరియా చేరింది, ఆ తర్వాత రిపబ్లిక్ ఆఫ్ కాంగో. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు ఒపెక్ కంట్రీస్ ఎక్స్పాండ్ అవుతూ 5తో స్టార్ట్ అయినట్టు ఇవన్నీ యాడ్ అవడం వల్ల యాడ్ అయినాయి. తర్వాత 1967లో అంటే 1960 నుంచి 67, 7 years తర్వాత యుఏఈ ఇప్పుడు ఏదైతే తప్పుకొని వార్తల్లోకి వచ్చిందో ఈ యొక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 7 years తర్వాత చేరడం జరిగింది. సో కాబట్టి ఈ విధంగా తప్పుకోవడం వల్ల 11 మెంబర్స్గా ఈరోజు సమూహము మారుతా ఉంది. ఇది ఈరోజు ఉండేటువంటిది. ముఖ్యంగా ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది, ఈ ఒపెక్ సమూహంతో పాటుగా ఇక్కడ మనకు నాన్ ఒపెక్ మెంబర్స్ ఏమవుతున్నాయో అవి ఒపెక్ ప్లస్ అలియన్స్ అనే పేరుతో అంటారు, రష్యాతో కలిపి. అంటే ఇక్కడ 2 రకాల సమూహాలు ఉన్నాయి. ఒకటేమో ఒపెక్, రెండేమో మనము నాన్ ఒపెక్ మెంబర్స్ అంటాం, దాన్ని ఒపెక్ ప్లస్ అలియన్స్ అంటాం, రష్యాతో కలిపి. సో కాబట్టి ఇక్కడ ఈ సమూహాల్లో నుంచి పక్కకు తప్పుకోవడము అనేది ఈరోజు వార్తల్లోకి రావడం జరిగింది అనుకో. సార్, ఒపెక్ గ్రూప్ నుండి యుఏఈ సపరేట్ అయింది కదా సార్, దాని ఇంపాక్ట్ ఏంటి సార్? డెఫినెట్గా మంచి క్వశ్చన్ సార్. ఎందుకంటే ఎప్పుడైతే ఒపెక్లో నుంచి రష్యా తప్పుకున్న తర్వాత ఖచ్చితంగా మనకు ఉండేటువంటి యుఏఈ తప్పుకున్నందువల్ల ఈ ఒపెక్లో నుంచి ఎటువంటి ప్రభావం ఉంది సార్ అడిగారు. ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ఏదైతే తప్పుకుందో అది ఏం చెప్తుంది, అది నేను మీతో ఉండను, ఈ ఒపెక్ కావచ్చు, అలాగనే మనకు ఉండేటువంటి ఒపెక్ ప్లస్ అలియన్స్లో నుంచి తప్పుకుంటున్నాను. ఎప్పటి నుంచి తప్పుకుంటుందంటే 2026 May 1 నుంచి తప్పుకుంటాను అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఒక విధంగా చెప్పాలంటే 60 years మెంబర్షిప్ నుంచి తప్పుకుంది. దాదాపు ఒక జీవితకాలం, ఒక సంసారం చేసిన తర్వాత జీవిత భాగస్వామి విడాకుల రూపంలో తప్పుకుంటే ఎలా ఉంటుందో అలాంటి ప్రభావమే ఇక్కడ ఒపెక్ పైన కనిపిస్తుంది. 60 సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఒక దేశము, సభ్య దేశము, ఆ ఒపెక్ కావచ్చు, ఒపెక్ ప్లస్ కావచ్చు, దాంట్లో నుంచి యుఏఈ తప్పుకోవడం వల్ల చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే అది ఎందుకంటుందంటే ఇండిపెండెంట్ నేషనల్ ఎనర్జీ కావాలి తనకంటూ, ప్రతి దేశానికి తన సావర్నిటీ కాపాడుకోవడానికి.
తనకు ఉండేటువంటి సెల్ఫ్ ఇంట్రెస్ట్ కొన్ని ఉంటాయి, స్వప్రయోజనాలు, ఆ కాపాడుకోవడానికి ఇండిపెండెంట్గా కావాలి. ఇప్పటివరకు ఈ సభ్య దేశాలు ఎంత ప్రొడ్యూస్ చేయమంటే అంత ఆయిల్ ప్రొడ్యూస్ చేయాలి, ఏ రేటుకి అలాంటివి ఇవ్వాలి. సో కాబట్టి నేను నా దేశ ప్రయోజనాల్ని నాకు కావాల్సిన దాన్ని చేసుకుంటానని చెప్తూ తను ఏం చేసిందంటే ప్రొడ్యూసింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసింది. అంటే ఒక దీర్ఘకాల వ్యూహం ఉంది. ఈ చాలా కాలం నుంచి మన రూమర్స్ వస్తున్నాయి, ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది అనుకుంటున్నాం, అనుకుంది, జరిగింది. సో కాబట్టి తనకు ఉండేటువంటి ప్రొడక్షన్ కెపాసిటీని అంటే ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంది. ఆ విధంగా చెప్పాలంటే ఒక విధంగా సిగ్నిఫికెంట్ బ్లో టు ద ఆయిల్ ప్రొడ్యూసింగ్ గ్రూప్స్ క్వశ్చన్. ఏవైతే ఒపెక్లో ఉన్నాయో ఈ సభ్య దేశాలకి ఒక విధంగా ఊహించిన దెబ్బనొచ్చు, ఆ విధంగా ఖచ్చితంగా ఒక మంచి బలమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఉండేటువంటి గ్లోబల్ టెన్షన్స్ చూస్తున్నాం, వెస్ట్ ఏషియా సంక్షోభం అంటున్నాం. ఈ క్రైసిస్లో ఆయిల్ కోసము అందరూ కిలోమీటర్లు బారు జరుగుతున్నాం, ఎందుకంటే ఆయిల్ దొరకదని భయంతో. సో ఇలాంటి డెసిషన్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అర్థమైంది. ఇప్పటి వరకు ఒకే ఇంతే ఉంటే అంతే ప్రొడ్యూస్ చేయాలి ఆయిల్ని, అంతకంటే యూజ్ చేయడానికి లేదు, అంతంటే అంత రేటే ఇవ్వాలి. ఈరోజు పక్కకు తప్పుకుంటే ఒక మేజర్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కమ్యూనిటీ ఈరోజు చూస్తున్నాం. యూఏ అనేది ఈ ఒపెక్లో 4th బిగ్గెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్. అంటే ఉండేటువంటి 11 దేశాలు ఉంటే 11 దేశాల్లోకి అతి పెద్ద 4వ దేశం ఏంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇక్కడ చూడండి ఒకసారి పర్ డేకి 2024 రిపోర్ట్స్ ప్రకారంగా చూస్తే ఈ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ ఎంత ఉందంటే మిలియన్ బ్యారెల్స్ చెప్పాలంటే సౌదీ అరేబియా 8.96 మిలియన్ బ్యారెల్స్ పర్ డేకి ఉత్పత్తి చేస్తుంది, ఇది టాప్. ఆ తర్వాత వచ్చేకాడికి ఇరాక్ వచ్చి 3.86 బ్యారెల్స్, థర్డ్ వన్ వచ్చి ఇరాన్ 3.26, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2.92. అంటే ఇప్పుడు ఈరోజు ప్రధాన సంక్షోభానికి కారణమైనటువంటి ఇరాన్ థర్డ్ ప్లేస్లో 3.26 ఉంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎంత ఉందంటే 2.92. అంటే ఒపెక్లో అత్యంత కీలకమైనటువంటి దేశము పక్కకు దొప్పుకొని నా పాటికి నేను నా దేశ ప్రయోజనాల కోసము ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తానంటే ఖచ్చితంగా ఈ గ్రూప్కి ఊహించినటువంటి దెబ్బే జరిగింది. సో కాబట్టి ఈరోజు ఉన్నటువంటి దాన్ని చూస్తే ఈ ఎఫెక్ట్ ఎప్పటి నుంచి వస్తుందంటే May 1, 2026 నుంచి వస్తుంది. 2026 May 1వ తారీఖు నుంచి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వస్తుంది. సో ఈ తీసుకున్న నిర్ణయం అనేది April 20th నుంచి వచ్చింది, అమల్లోకి వచ్చింది May 1 నుంచి. మరి స్ట్రాటజిక్గా చూస్తే ఈ షిఫ్ట్ అనేటువంటిది నిజానికి ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏమవుతుందో అది ఏం చేస్తుందంటే తనకు ఉండేటువంటి ప్రొడక్షన్ కెపాసిటీ, ఈ యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని అది పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా ఏమవుతుందంటే ఈ గ్లోబల్ ఎనర్జీ డిమాండ్, ప్రపంచవ్యాప్తంగా ఆయిల్కు ఉండేటువంటి డిమాండ్ తెలుసు, అన్ని రంగాలు ఆర్థికంగా దేని మీద ఆధారపడుతుందంటే ఎనర్జీ పైన, ముఖ్యంగా ఆయిల్ పైన. సో కాబట్టి ఈ హై గ్లోబల్ ఎనర్జీ డిమాండ్ని తట్టుకునే విధంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంది. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒపెక్ కోటాస్ ఉంటాయి, నువ్వు ఇంతే ప్రొడ్యూస్ చేయాలి పర్ డేకి, ఇన్ని ఉంటాయి. ఈ కోటాని పాటించే పని లేకుండా ఇది తన స్వతంత్రం అయిపోయింది కాబట్టి ఎక్కువ ఉత్పత్తి చేసుకోవడానికి ఉంటుంది. అంటే ఒక రకంగా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, ఒక దీర్ఘకాలికమైనటువంటి వ్యూహం కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఈ టెన్షన్స్ ఉన్నాయి సౌదీ అరేబియా అంటే ఇక్కడ చూసాం మనం, ఈ సౌదీ అరేబియాది మొట్టమొదటి దేశం ఒపెక్లోకి. దాంతో ఇవన్నీ ఒపెక్ మెంబర్స్ అయినప్పటికీ ఒక దేశమేమో యుద్ధం చేస్తుంది. ఏ యుద్ధం చేస్తుంది? ఇరాన్. ఎవరిపైన చేస్తుంది? అటు ఇజ్రాయెల్తో చేస్తూ, అమెరికాతో చేస్తూ, పక్కన ఉండేటువంటి ఒపెక్ మెంబరు సాటి మెంబర్లతో కూడా చూసాం మనం బాంబింగ్ జరపడం. అంటే ఈ విధంగా చేస్తుంది. ఇదే విధంగా సౌదీ అరేబియా ఏం చేస్తుందంటే ఇక్కడ తనకు ఈ లాంగ్ స్టాండింగ్ వాటికి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. యూఏకి కావను ఈ ఒపెక్లో డిఫాక్టో లీడర్షిప్, అంటే ప్రకటించినటువంటి ఒక రాజులాగా, లీడర్ లాగా నాయకత్వం ఇచ్చిందంటే అత్యంత ప్రధానమైనటువంటి సౌదీ అరేబియా. సో కాబట్టి పైకి అంతా కూడా ఒక గ్రూప్గా ఉండే, ఆ గ్రూప్లో తగాదాలు సహజం. సో ఆ తగాదాల్లో ఇప్పుడు తనకు ఉండేటువంటి ఈరోజు ఆయిల్ అవుట్పుట్ పాలసీ కావచ్చు, రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, దీంట్లో ఈ తను తీసుకున్న నిర్ణయం అనేది ఒక విధంగా నాయకత్వాన్ని సవాల్ చేసింది. ఎవరి నాయకత్వాన్ని? సౌదీ అరేబియా నాయకత్వాన్ని. అదే సమయంలో పక్కన ఎవరితో గొడవ ఉన్నాయి? ఇరాన్, ఇజ్రాయెల్ గొడవ చూస్తున్నాం. అటు ఒపెక్ ఇంకో సభ్య దేశమైనటువంటి ఇరాన్తో గొడవ ఉంది. సో ఇలాంటప్పుడు చాలా కీలకమైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మార్కెట్ పైన ఎటువంటి ఇంపాక్ట్, ఎటువంటి ప్రభావం చూపిస్తుందో తెలిస్తే ఇక్కడ మనకు ఇమీడియట్గా చెప్పాలంటే ఇక్కడ మనకు ఈ గ్లోబల్ ఆయిల్ ప్రైస్ అనేది ఈరోజు మినిమల్కి అవుతాయి. ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అందరం కాచుకుంది ఏంటంటే రేటు తగ్గితే బాగుండు అనుకుంటాం, రేటు పెరిగిపోతున్నాయి. సో కాబట్టి ఎప్పుడైతే స్వతంత్రంగా తను ఎంత చేయాలో అంత సప్లై చేసుకుంటూ ఎంత రేటు అంత నిర్ణయం తీసుకొని ఒక ప్రధానమైనటువంటి ఒపెక్ కంట్రీ 4th ప్లేస్లో ఉండేది తీసుకున్నప్పుడు ఖచ్చితంగా
రాబోయే భవిష్యత్తులో ఇమీడియట్గా కాకపోయినా ఈరోజు క్రైసిస్ జరుగుతుంది, రాబోయే భవిష్యత్తులో ఖచ్చితంగా ఒపెక్ కంట్రీస్కి పెద్ద దెబ్బ, ప్రపంచానికి ఒక శుభవార్త. మరి ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ కానీ చూసినట్లయితే ఈ యొక్క ఎనర్జీ మినిస్టర్ అయినటువంటి సహైల్ ఆల్ మెజ్రోలీ ఏం చెప్పారంటే, ఆయన మాకు బాధ్యత కూడా ఉంది. ఎందువల్లంటే ఎనర్జీ సెక్టార్ ఏమవుతుందో ఈ ప్రధానమైనటువంటి ఇంధన వనరులకు సంబంధించినటువంటి రంగానికి సంబంధించి మేము తప్పుకుంటున్నామంటే ఖచ్చితంగా ఎక్కువ మాకు ఫ్లెక్సిబిలిటీ వచ్చింది మాకుండేదని అని చెప్పాడు. అందువల్ల దీన్ని అదే సమయంలో ఏంగా చూడొచ్చు అంటే, యునైటెడ్ స్టేట్స్ మనకు యుఎస్ఏకి యుద్ధం జరుగుతుంది. యునైటెడ్ స్టేట్స్ యుద్ధం జరగకముందు నుంచి కూడా జాన్యువరి నుంచి గమనించుకోండి, ట్రంప్ ఏం చెప్తున్నాడు, మొదటి నుంచి ఆయిల్ రేట్లు ఒపెక్ కంట్రీస్ తగ్గించాలంటున్నాడు. సో ఒక విధంగా చెప్పాలంటే ఈ ఒపెక్ సమూహంలో నుంచి యుఏఈ తప్పుకోవడం అనేది ఒక విధంగా అమెరికా యొక్క విజయంగా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈరోజు ఒపెక్లో నుంచి ఒపెక్ చిన్నాభిన్నం అవుద్ది, ఎందుకంటే ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆటోమేటిక్ మిగతా దేశాలు ఏం తప్పు కూడా తెలియదు, దాంట్లో కూటమి దెబ్బతింటున్నాయి. సో ఆ విధంగా ఏమవుతుందంటే రేట్లు పడిందంటే అమెరికా యొక్క తెలియకుండా జరిగినటువంటి ఒక ఇంపాక్ట్గా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. సో కాబట్టి అది మొదటి ఏం చెప్తున్నారంటే, ఈ కార్టెల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఈ సమూహం యొక్క ఒపెక్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం అనేది ఆయిల్ పైన ఉంది. మీరు ఏదో రకంగా ప్రపంచాన్ని చేయాలనుకుంటే ఈరోజు మనము ట్రంప్కి వ్యక్తిగతంగా కావైనా ఏవైతే ఈ రోజు ఉండేటువంటి జియో పాలిటిక్స్లో ఖచ్చితంగా ఇప్పుడు ఒపెక్ సమూహంలో నుంచి ఇప్పుడు తప్పుకోవడం అనేది యుఏ అనేది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఈ ప్రభావాలు ఎలా ఉన్నా సామాన్యుడు ఏం కోరుకుంటాం, మనకి రేటు తక్కువ రేటుకి నిరంతర సరఫరా కోరుకుంటాం. మరి మంచి భవిష్యత్తు ప్రపంచంలో ఉండే మానవాళ్ళందరికీ ఉంటుందని ఆశిద్దాం.